టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్‌ని అధ్యక్షుడిగా నియమించాలని తెలుగుదేశం పార్టీ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఎన్నో రకాల ప్రచారాలు, అస్త్రాలు, అలాగే చంద్రబాబు నాయుడు పోరాటాలు, అలాగే చాలా రకాలైన పాదయాత్రలు, బస్సు యాత్రలు చూశాం. అయితే ఎన్టీఆర్ వస్తే తప్ప తెలుగుదేశం పార్టీ ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి ఉందని, తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అభిమానుల యొక్క బలం కూడా తోడు కావాలని కోరుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిఫారసు చేసినట్టుగా సమాచారం. ఎందుకంటే ఇప్పుడు జనసేన, తెలుగుదేశంతో పాటుగా బీజేపీ కూడా సంకీర్ణంగా అయితే కుదిరింది. ఈ పొత్తులో భాగంగా ఈ ప్రభుత్వం నెలకొల్పాలని కోరుతూ జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక పటిష్టమైనటువంటి నాయకుడికి, పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలని అయితే కోరినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సంచలనంగా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని నిజంగానే అంటూ చెప్తున్నారు. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్‌గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా చేస్తే ఆయన అభిమానులు కూడా శాంతిస్తారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేస్తారు. రాబోయే ఎలక్షన్స్‌లో ఇప్పటికే చాలా టఫ్‌గా మారిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే తప్ప ఇప్పుడు రాష్ట్రంలో మరి మంచిగా ఉండే పరిస్థితులు అయితే లేవు. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయితే అన్ని పనులు మానుకొని వాటి కోసమే మరి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని మరి కేంద్ర ప్రభుత్వం కూడా డిసైడ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వ నియమాలకు అనుసరంగా మరి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కూడా సిద్ధమైనట్టుగా సమాచారం. మరి నిజంగానే ఎన్టీఆర్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీ ప్రమోషన్స్ కోసం పనిచేయాలని